హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మారుతు మ్యాథ్స్ మాన్యువల్ ఛానల్. నేను ఈరోజు పర్సంటేజెస్లో ఉండే ఒక చిన్న ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను. 20% ఆఫ్ 80 ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఎంత రిజల్ట్ అయితే వస్తుందో ఈ నెంబర్స్ వాటి ప్లేసెస్ని చేంజ్ చేసినప్పుడు కూడా అదే రిజల్ట్ ఇస్తుంది. 20% ఆఫ్ 80, 80% ఆఫ్ 20 రెండు సేమ్. 20% అంటే 20, పెర్ అంటే బై అని, సెంట్ అంటే 100 అని నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను. సో 20% అనేది 20/100కి ఈక్వల్ అవుతుంది. ఆఫ్ అంటే ఇంటూ 80. సో 20 ఇంటూ 80 బై 100. ఇక్కడ 80 డినామినేటర్ 1 కాబట్టి 100 1s are 100 అవుతుంది. సో 20 ఇంటూ 80 1600 బై 100 అవుతుంది. సో ఈ లాస్ట్ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి మనకి 16 మిగులుతుంది. సో ద సేమ్ రిజల్ట్ యూ విల్ ఆల్సో గెట్ ఇన్ సాల్వింగ్ దిస్ 80% ఆఫ్ 20. 80/100 80% కాబట్టి 80 పర్ అంటే బై, సెంట్ అంటే 100 ఇంటూ 20 చేసినప్పుడు సేమ్ అవుతుంది. 80 ఇంటూ 20, ఇక్కడ 20 ఇంటూ 80 రాసాం, ఇక్కడ 80 ఇంటూ 20 అవుతుంది. సో మనకి మల్టిప్లికేషన్లో ఆర్డర్ చేంజ్ అయినప్పుడు కూడా వాల్యూ చేంజ్ కాదు కాబట్టి ఈ ట్రిక్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా వాట్ ఈజ్ 76% ఆఫ్ 25 అన్నప్పుడు మనం జనరల్గా 76ని చూసి భయపడతాం. 76% ఫైండ్ అవుట్ చేయడం ఒక నెంబర్లో అని భయపడతాం, కానీ దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి. 25% ఆఫ్ 76 ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. 25% ఆఫ్ 76 లేదా 76% ఆఫ్ 25 రెండింటి రిజల్ట్ కూడా 19కి ఈక్వల్ అవుతుంది. 76% 76/100 ఆఫ్ అంటే ఇంటూ 25 అండ్ దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 76 ఇంటూ 25/100. 100 25లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ ఈ 4 76లో 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిజల్ట్ ఇక్కడ 19 అయింది. ఇక్కడ 25% ఆఫ్ 76 చేసేటప్పుడు 25/100 ఇంటూ 76 రాస్తాం. 25 ఇంటూ 76 ఇక్కడ ఆర్డర్ మాత్రమే చేంజ్ అయ్యింది. మల్టిప్లికేషన్లో ఆర్డర్ చేంజ్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 25 ఇంటూ 76/100, ఈ 25 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 76ని 19 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి రిజల్ట్ 19. సో ఈ ట్రిక్ మీకు ఇంతకు ముందు తెలుసుంటే ఓకే, లేదంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.